చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడే వచ్చింది ఐటమ్. స్మెల్ అదిరిపోయింది. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మా వాళ్ళు క్రికెట్ ప్లాన్ చేశారు. వెళ్ళి క్రికెట్ ఆడి అట్నుంచి ఏమైనా ఫుడ్ తినడానికి వెళ్దాము. టీషర్ట్ మార్చుకుని వెళ్ళిపోవాలి. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో వచ్చేసాము గ్రౌండ్కి. ఆల్రెడీ మనం ఇక్కడ ఇంత ముందు ఆడాం క్రికెట్. లైట్లు కూడా వేస్తారు. మేము ఉండేదే 10 మంది. దానికి ఎంత పెద్ద గ్రౌండ్ ఎందుకురా అంటే వినరు. చూడండి, అప్పుడే మంచు వచ్చేసింది, చలేసేస్తుంది. మనం ఉన్నది ఎంతమంది రావాలి? ఎందుకురా ఇంత పెద్ద గ్రౌండ్? యాక్చువల్గా రావాల్సిన చాలా ఎక్కువ మంది ఉండాలిరా. ఎవ్వరు లేరు. నేను ఇంకా ఇద్దరిని పెంచా, కలీంని, ప్రసాద్ గారిని. క్రికెట్ కి వెళ్ళాలనుకుంటే గ్రౌండ్ లో ఉండద్దా? వీకెండ్ అసలుకే హైదరాబాద్ బుకింగ్లు అయిపోతాయి. అసలు నువ్వు ఇలాంటి వాటిలో మధ్యలో రాకూడదు చెప్తున్నా. బ్యాట్ చూస్తా, కీపింగ్ నీ ప్లేస్, కీపింగ్ వెళ్ళిపో. నువ్వు బ్యాట్ మేము చూస్తాం. ఈ మనిషిని మీరు ఎన్నో వందల వ్లాగ్స్ ముందు చూసుంటారు. ఏంట్రా హీరోలు అయిపోయావేంట్రా? ఒకసారి ఇటు తిరుగు. సేమ్ బట్ డిఫరెంటా? అనుకున్నాను తేడా నువ్వు. అదే నాకు అదే తేడా ఉంది, మారిపోయావని. మెడకి అది తలకి అది పెట్టినప్పుడే నాకు డౌట్ వచ్చింది మారిపోయావని. స్వామాలు వేసావంట, కొంచెం ఏమైనా మారేవా? అలాగే ఉన్నావా? ఎవరి టీం? నేను. ఆపోజిట్ టీం. ఎవరెవరు మా టీంలో? నువ్వు, కలీం, మోని, అచ్యుత్. ప్రసాద్ అనేవాడు వస్తాడు ఒకడు. టూ సైడ్ జోకరా? ఓకే. ఫస్ట్ బౌలింగ్ వలి, అపోనెంట్ బ్యాట్స్మెన్ కలీం. ఐ ఆమ్ డూయింగ్ ఎంపైరింగ్. కమాన్, ఫస్ట్ బాల్. ఆల్ రియల్స్. ఏరా మళ్ళీని లెంత్ ఎక్కువైపోయిందా? లెంత్ కరెక్ట్ గానే ఉంది కానీ మనం ఆడలేం. వద్దులే అమ్మ, మనం అంత దూరం మనం బాల్ ఇసరలేం కానీ ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ పెట్టినా మరీ దగ్గర అయిపోయింది. ఇది సరిపోద్ది అనుకుంటా. ఇది సరిపోద్దేమో. తనై బౌలింగ్, అచ్యుత్ బ్యాటింగ్, వైడ్ బాల్. బాగా వేసావు. జీన్స్ ప్యాంట్ షర్ట్ వేసుకుని క్రికెట్ ఆడే ఏకైక మగాడు నువ్వే అయ్యి ఉంటావు ఈ మొత్తం ఇండస్ట్రీలో. అమ్మో, తగిలేస్తుందిరా బాలు. బ్యాట్ అయినా అడ్డం పెట్టరా చిచ్చి. ముడ్డి వాసిపోయిందా? స్క్రిప్ట్ ఏంట్రా నువ్వు అడ్డం పెడితే? 4 ఓవర్లకు కష్టపడి 15 కొట్టాం. అలా 16 కొట్టాలి. అది మావా, ఈ 15 ఇక్కడ 150తో సమానం. అవును, ఈజీ కలవచ్చు. ఎవరు మనమా? అలా మనం అందరూ ఆల్పిత్రేలే. వికెట్ మీద వస్తా. అరే బాబాయ్, బాల్ రన్అట్ ఇసిరేసాడు బాబోయ్. ఏంది వేస్తాను? ఒరే, రన్అట్లు జరుగుతాయి, జాగ్రత్త. చూస్తున్నా, పరిగెట్టి వేయట్లేదు. కెమెరా కదులుతుందని నుంచుని వేసేస్తున్నాను. క్యాచ్ కలీం క్యాచ్. అరే 3 బాల్ 5 రన్లు. ఏం పర్లేదు. ఇంకా 10 కొట్టాలి. 11 కొట్టాలి. అబ్బా, కమాన్. వలీగడ్ బౌలింగ్. వలీగడ్ కొట్టేస్తాడు ఇటు బౌలింగ్. అదిగో బాల్. అవుట్. ఒరే తొండెందుకురా? బా మూతికి తగిలేసిందిరా కెమెరా. బా నాలుగు కరికేసుకున్నాను. 6 బాల్కి 6 కొట్టాలి. జాగ్రత్త, నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. జాగ్రత్తకి. తగల, చేతికి తగిలింది. టాస్ బాల్. పర్ల చేతికి. అరే ఇద్దరురా. ఆడు బాగా వేసాడు. నీ తప్పేం లేదురా, ఈడిదే. నో, బ్యాక్. 3 బాల్కి 5. ఈజీ. కమాన్ రా. 3 బాల్కి 5. అరే బాబు. ఇంకెంత కొట్టాలమ్మా? 2 బాల్కి 3 రన్స్ అంట. 2 బాల్కి 3 రన్స్ అంట. ఫీలింగ్ రా. ఒక్క బాల్కి 2.
క్యాచ్ క్యాచ్ క్యాచ్. అరే అరే మౌని అన్ని బాల్ బౌండరీ కొట్టాం. వెల్ ప్లేడ్ బౌండరీ కొట్టాం. మీరు బౌండరీ కొట్టరా? 1 and only 1-4 విన్నింగ్ 4. వెల్ ప్లేడ్. ఎంత ఇచ్చారు టార్గెట్ సెకండ్ మ్యాచ్? 29 ఈజీగా కొడతాం. ఈజీ కొడతారు. గుర్తుపెట్టుకో ఈ మాట. 29 కొడితే 29 మీరు కొట్టాలరా. ఓకే 2 4లు ఒక 6 సరే. మామూలుగా మ్యాచ్ అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకో. బ్యాటింగ్ దిగుతున్నాను మాయా. మీకు కాన్సన్ట్రేషన్ వీడియో మీద ఉంటే కొట్టలేదు. ఇప్పుడు నేను కొడతా చూడండి. ఇంకా 5 బాల్ ఉండి కానీ గెలిచేసాం. అరే ఏంట్రా అరే ఏంటి ఎన్ని సిక్స్లు కొట్టా? బౌలింగ్ ఫాల్ట్ నీదేమి లేదు. రెండు 6లు కొట్టాను, ఒక 4 కొట్టాను. నేను ఒక్కనే అచ్యుతిగాడు 6 ఒక 4. ఇదంతా ఏంటంటే వీడియో ఆపేసిన తర్వాత ఇలా చెప్పరా కొట్టేసారా వాళ్ళు నిజం అనుకుంటారు. వాళ్ళు రే నేను కష్టపడి కొట్టాను 2 6లు. కొట్టాడు. కంగ్రాట్స్ రా. సెకండ్ మ్యాచ్ మేమే గెలిచాం. ఓడి అమ్మ బండి చెప్తున్నా బూతులు పంది వచ్చింది. స్వామి వాళ్ళు తీస్తాడు. ఇప్పుడు ఏమైనా చేసుకోవచ్చు. అరే ఎంతసేపు రావడానికి? ఇంకెందుకు క్రికెట్ ఆడడానికి వచ్చింది నువ్వు? గ్రౌండ్ లో బాల్ వెళ్తే బండి వేసుకుని వెళ్తావా? బాల్ ఇప్పుడే మ్యాచ్లు అన్ని అవగొట్టుకుని ఇంటికి రిటర్న్ వెళ్తున్నావు. కార్లో చూడండి ఎంతమంది ఎక్కామో. 1 2 3 నాతో 4 5 6 7. ఆ పందికి ఒకరికి ఒక సీటు. నిన్నే ఓడి బంటి గడి చచ్చిపోతాడు రాడు. ఇకమ్మా 1 2 3 4 5 6 నాతో 7. మొన్న ఒక సబ్స్క్రైబరు MM3 ట్రై చేయమయ్యా అని చెప్పేసి కామెంట్ పెట్టారు కింద. అందుకని మనం ఇప్పుడు MM3 అరేబియన్ ఫుడ్ కోర్ట్కి వచ్చాం. లోపలికి వెళ్ళి తిని టేస్ట్ ఎలా ఉంది చెప్తా. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడే వచ్చింది ఐటమ్. రే ఎందుకు ఎంత పెద్ద ప్లేట్ ఇచ్చుకోవడం? అదేదో చిన్న ప్లేట్ ఇచ్చుకుని ఇంత నిండా ఇచ్చచ్చు కదరా. లోతు ఎక్కువ, అందుకే ఇక్కడ వరకు సర్ది చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. ఇది చికెన్ ఏంటిది? చికెన్ స్ట్రీక్ ఫిషా. ఇది ఫిష్ తెపాలం. చికెన్ జాయింట్, చికెన్ వింగ్స్, ఫిష్, చికెన్ నగ్గెట్స్. ఇది చికెనే. ఇది మటన్ జ్యూసీ, ఫ్రెంచ్ ఫ్రైస్, నగ్గెట్స్, మైనీస్, పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇదేమో ఇది మటన్ జ్యూసీలోది పెరుగు చట్నీ, టమాటా చట్నీ. ఇదేదో ఎక్స్ట్రా షేర్వా ఇచ్చారు అన్ని మందిలా కాకుండా. కానీ కలర్ అయితే రైస్ కలర్ అయితే వేరేగా ఉంది. రండిరా అటాక్ చేయండి రా. ఫస్ట్ రైస్ టేస్ట్ చూస్తాను. రైస్ బాగుందంటే సగం మంది హిట్ అయిపోయినట్టే. మా వాళ్ళు త్వరగా తినాలి, లేకపోతే స్టార్టర్లు తినేస్తున్నారు. ఇలాంటి మంది రైస్ ఫ్లేవర్ ఎక్కడ తినలేదు వాళ్ళు మనం. అవునా? బాగుందన్నా బాగాలేదన్నారు ఇప్పుడు? పర్వాలా అంటే ఎలా ఉంది? బాగుంది. డిఫరెంటా? కంప్లీట్ బాగుంది కానీ డిఫరెంట్గా ఉంది. ఎలా ఉంది అనుకుంటున్నాం? మనం అల్బైక్ వెళ్ళినప్పుడు ఒక ఐటమ్ ఉండేది చూడు, దాని పేరు ఏంటి? మౌఫూజ్. మర్చిపోయాను పేరు సరిగ్గా కరెక్ట్ గుర్తులేదు. ఆ రైస్ ఫ్లేవర్లో ఉందన్నమాట. అందులో కొంచెం తగ్గింది ఆ ఫ్లేవర్ మీద. రైస్ అయితే బాగుంది. ఫస్ట్ చికెన్ నగ్గెట్స్లో మొదలు పెడదాం. మొత్తం 4 ఇచ్చారు. అరే మామ 2 తినేసావా? ఆడొకటి నువ్వు అవుతా. పల్లా చికెన్ నగ్గెట్స్ ఇలాగే ఉంటాయి. అదే కొంచెం నిజమే, కొంచెం తేడా ఉంది. స్మెల్ వచ్చింది. అవునా? మా వాడు అంత సీరియస్గా చెప్పాడు. బానే ఉంది. అంత సీరియస్గా చెప్పేసరికి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకున్నాను. బాగానే ఉంది ఫిష్. వేరే రెస్టారెంట్లో కంపేర్ చేశాడు మా వాడు. నెక్స్ట్ చికెన్ స్ట్రీకు చూడండి ఎలా ఉందో పీసు. బా పత్తరుగా గోసులా ఉందిరా ఇది. ఉంది, అసలు టేస్టే లేదు.
అసలు టేస్టే లేదు మా, ఫ్లేవర్ లేదు, ఏం లేదు. ఏదో లైట్ ఉప్పేసి ఉడకబెట్టినట్టుంది. ఫ్లేవర్ అయితే ఇట్లా చికెన్ లా కూడా లేదు, ఏదో ముక్క మెత్తని ముక్క ఏదో తిన్నట్టుంది. నెక్స్ట్ ఇది ఇంకోటి ఇది చూడండి. బా ఇది కొంచెం, ఇది కూడా అలాగే వచ్చింది, కలర్ మారింది అంతే. దీని మీద కొంచెం పర్లేదు, అంటే పెద్ద ఫ్లేవర్ ఏం లేదు. తిను, నువ్వు తిను. ఈ పేస్ట్ చూద్దాం. ఏంటి అన్నీ ఒకేలా ఉన్నాయి, 3 పీసులు ఒకేలా ఉన్నాయి. వెళ్ళి రంగులు తేడా అంతే. ఇందులో చప్పగా ఉంది, ఇది కొంచెం ఉప్పుగా ఉంది, ఇది కొంచెం ఉప్పు కారం తగిలింది. అలా ఉందన్నమాట. స్టార్టర్ ఒకటి అమ్ముతారు, ఐడియా ఉందా? ఈ కలర్ ఒక కలర్, ఈ కలర్, 3 స్టార్టర్, ఈ 3 చికెన్లో ఒక్క స్టార్టర్ అంతా. మొత్తం మా వాళ్ళు ఆగేశాడు. కానీ ఈ జాయింట్ అన్ని జాయింట్లో లేదు, నీ ఎర్రగా ఏపేస్తారు. పర్వాలా, ఈ 3 వాటిలతో పోల్చుకుంటే ఇది పర్వాలా. చూసావా భలే ఉంది, చూసావా? ఇది చప్పగా ఉంది, ఇది కొంచెం ఫ్లేవర్ అనిపించింది, ఇది ఇంకొంచెం ఫ్లేవర్ అనిపించింది. దాంట్లో 3 వాటితో కంపేర్ చేసుకుంటే ఇది బాగుంది. చికెన్ వింగ్స్ తీసుకో. ఇంత నూనె ఉంది అంటారు చికెన్ వింగ్స్లో. చికెన్ వింగ్స్ చాలా బాగుంది. ఈ 4 గంటలు అది ఇంకా బాగుంది. బెల్లకి వెళ్తుంది రా ఫార్మాట్ అలాగా. ఏ ఫిష్ కూడా బాగానే ఉంది. మటన్ ఏది మటన్ అంతా కొద్దిగా కనబడుతుంది. ఇక్కడ రైస్లో కలుపుతున్నా మటన్ చూసి. పెద్ద ఫ్లేవర్లు ఏం లేవురా కదా. ఏదో బగారా రైస్లో కలిపి ఉందిరా. బాగాలేదని చెప్పలేము, అలానే సూపర్ తురుమని చెప్పలేము. పర్వాలా, బాగానే అనిపించింది అంతే. ఏదో తనై టేస్ట్ ఎలా ఉందమ్మా? చికెన్ కొంచెం చప్పగా ఉన్నాయి, ఇది బాగుంది. ఫిష్ అయితే బాగుంది నాకు. మరి మొత్తం అంతా కలిపి ఎలా ఉంది? 5 out of 2.5 యావరేజ్ రా. నీకు ఎలా అనిపించింది? నేను ఇంకా ఏం తినలేదు అసలు, నేను కెమెరా పట్టుకున్నా. అడిగి అచ్చు 3.5 నచ్చిందా? మోని 3 పలావ్ మంది కాదు ఇది, పలావ్ అంటున్నాడు డాడీ. అమ్మా హర్షిత్, తమిళనాడు బాయ్, మెస్సీ మ్యాచ్ చూడడానికి వచ్చావంటే అసలు నువ్వు గ్రేట్ రా బాబు. ఎలా అనిపించిందమ్మా టేస్ట్? బాగుంది. మంది అన్నారు పలావ్ తీసుకొచ్చారు, అదే పలావ్. మరి చికెన్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం చెప్పగానే కొన్ని బాగున్నాయి. స్పైసీ ఏమైనా అనిపిస్తుందా? పలావ్ స్పైసీ, చాలా స్పైసీగా ఉంది రైస్. పలావ్ బాబు నీకు ఎలా అనిపించిందమ్మా? కారిపాతం నిక్కులైంది. చాలా స్పైసీ ఉంది. నాకైతే 2.5 ఎక్కువ. అది మ్యాటర్. సుజన్ రేటింగ్ ఇవ్వలేదమ్మా నువ్వు? 2.75. 2.75 అంట. అఖండ సినిమా కన్నా బాగుందా ఇది? ఓకే కట్. ఇది డిజర్ట్ అక్కడ అందులో కనబడితే చెప్పాము ఒకటి, చూడండి ఎలా ఉందో. మళ్ళీ వేడిగా ఓవెన్లో పెట్టి తీసుకొచ్చారు, లేయర్స్ కింద కట్ చేశారు. ఎలా తినాలో కూడా అర్థం కావట్లా. స్మెల్ అయితే ఈ అబ్బా అలా అని కాదురా, లేయర్ తినాలా, మొత్తం 3 ముక్కలు చేసుకుని తినాలా అని స్పూన్ ఇచ్చారు కదా అంటాడు వీడు. ఎలా తినాలో అర్థం కావట్లేదు అంటే కుళ్ళు జోకులు. స్మెల్ అదిరిపోయింది. తినమా అది వేడిగా చేస్తున్నాడు ఏంట్రా డెజర్ట్ని అనుకున్నాను, కానీ వేడిగా చెయ్యకపోతే ఈ టేస్ట్ ఉండదు. చాలా బాగుంది ఇది మాత్రం, మస్తు ట్రై. ఇక్కడికి వస్తే ఈ డిజర్ట్ ఏంటో తెలీదు, స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి ఒకవేళ వస్తే. ఎంఎం ట్రీకి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. రైస్ ఇంకా బిల్లు చూసుకుంటే మిక్స్డ్ మంది 1899 రూపాయలు ఒకటి. ఆ రష్యన్ హనీ కేక్ అంట దాని పేరు, 275 రూపాయలు. రేట్ కొంచెం ఎక్కువే కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అలా మొత్తం 4397 అయింది. 8 మంది వెళ్ళాం మేము, కొంచెం ఎక్కువే అయింది ఈసారి బిల్లు. టేస్ట్ పెద్ద సాటిస్ఫై అవ్వలేదు మేము. ఇప్పుడే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయా, ఫుల్ బాడీ పెయిన్స్. సో నెలకు ఒకసారి ఆడితే ఇలాగే ఉంటుంది. ఫుడ్ అయితే డిసప్పాయింట్ అయ్యాం. చాలామంది
మంది 36ని ఎంఎం ట్రీని రెండు కంపేర్ చేశారు. కానీ నాకైతే అసలు మంది 36 ఎక్కడో ఉంది. ఇంకోసారి ఎప్పుడైనా టేస్ట్ చూద్దాం. మరి ఈసారి ఎప్పుడు ఇక్కడ దెబ్బేసిందేమో. కానీ మంది 36లో మాత్రం ఏ బ్రాంచ్లో అయినా ఒకటే టేస్ట్ అనిపించింది నాకు. అది మై మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.